నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన నైతిక నియమావళిని కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. అంటే ఊహించుకోండి, ఒక పని తప్పు అని చెప్పడమే కాదు, ఆ తప్పు పూర్తి కావాలంటే ఏమేం జరగాలో ఒక చెక్లిస్ట్, దాని తీవ్రతను కొలిచే ఒక స్కేల్, ఆ తర్వాత వచ్చే ఫలితాలు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మల్లో కూడా ఎలా ఉంటాయో పూసగుచ్చినట్టు వివరించే ఒక రూల్ బుక్ మన చేతికి దొరికినట్టు. మనం ఈరోజు అలాంటి ఒక గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం, ప్రత్యేకంగా లైంగిక దుష్ప్రవర్తన గురించి. ఖచ్చితంగా. ఇది కేవలం ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పే ఒక జాబితా కాదు. ఇదొక పూర్తి వ్యవస్థ, ఒక కాస్మిక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ అన్నమాట. మనం చేసే ప్రతి పనికి, దాని వెనుకున్న ఆలోచనకు, చివరికొచ్చే ఫలితానికి మధ్య ఒక విడదీయలేని సంబంధం ఉంటుందని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఈరోజు మనం ఈ వ్యవస్థ యొక్క ఇంజనీరింగ్ను అర్థం చేసుకోబోతున్నాం. అద్భుతం. సరే, మరి పురాతన నైతిక కోడ్ను మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా వాళ్ల డిక్షనరీలో లైంగిక దుష్ప్రవర్తన అనే పదానికి అర్థమేమిటో చూద్దాం. ఎందుకంటే వాళ్ల నిర్వచనం మన నిర్వచనం ఒకటి కాకపోవచ్చు కదా. నిజమే, వాళ్ల నిర్వచనం చాలా చాలా నిర్దిష్టంగా ఉంది. స్థూలంగా చెప్పాలంటే తగని లైంగిక చర్యలో పాల్గొనడం లేదా ప్రపంచ ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తించడం. కాని ఇక్కడే ఒక మలుపుంది. ఏంటది? ఈ నియమాలు పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉన్నాయి. ఓ, అక్కడే అసలు విషయముంది. అంటే ఇది అందరికీ వర్తించే ఒకే నియమం కాదనమాట. మరి పురుషులకెలా వర్తిస్తుంది? ఈ గ్రంథం ప్రకారం ఒక పురుషుడు భర్త, తల్లిదండ్రులు, సోదరులు లేదా బంధువుల సంరక్షణలో ఉన్న స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది దుష్ప్రవర్తన. ఇక్కడ ముఖ్యమైన పదం సంరక్షణ. సంరక్షణ. అవును. అంటే ఆ స్త్రీ ఒక సామాజిక కట్టుబాటులో, ఒకరి బాధ్యతలో ఉంది. ఆమెతో బలవంతంగా లేదా ఒత్తిడితో లైంగిక చర్యలో పాల్గొనడం పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. అంటే ఒక స్త్రీ యొక్క సామాజిక స్థితి, ఆమె ఎవరి ఆధీనంలో ఉంది అనేది ఇక్కడ కీలకం. మరి స్త్రీల విషయంలో నియమం ఏమిటి? స్త్రీల విషయంలో తనను చూసుకునే భాగస్వామి లేదా భర్త ఉన్నప్పటికీ ఆమె వేరొక పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. ఇక్కడ కూడా ఉన్న బంధాన్ని ఉల్లంఘించడం ప్రధాన అంశమన్నమాట. ఇక్కడే నాకొక ప్రశ్న తలెత్తుతోంది. దోషం ఎవరిది అనే విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చారనిపిస్తోంది. ఒక పురుషులు వివాహిత స్త్రీతో శృంగారంలో పాల్గొంటే తప్పు ఇద్దరిది అని చెబుతున్నారు. కాని పెళ్లి కాని తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న అమ్మాయితో పాల్గొంటే దోషం కేవలం పురుషుడిదేనట. ఇది చాలా విచిత్రంగా ఉంది. దీని వెనుక తర్కమేమైయుంటుంది? మంచి పాయింట్. ఇది ఆనాటి సామాజిక నిర్మాణాలను, అధికార సంబంధాలను ప్రతిబింబిస్తుంది. వివాహిత స్త్రీకి తన చర్యల పట్ల ఒక ఏజెన్సీ, అంటే కర్తృత్వం ఉందని భావించారు. అందుకే ఆమె కూడా బాధ్యురాలు. కాని తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న యువతికి అంతటి స్వేచ్ఛ లేదా బాధ్యత లేదని, ఆమెను ప్రలోభపెట్టిన పురుషుడిదే పూర్తి బాధ్యత అని భావించుండవచ్చు. ఇది ఆ కాలపు కుటుంబ, సామాజిక విలువల నుండి పుట్టిన నియమం. ఓకే, నిర్వచనమైతే చాలా కఠినంగా, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. కాని నా మెదడును తొలిచేస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఒక చర్యను పూర్తయిన పాపంగా ఎలా లెక్కిస్తారు? కేవలం అలాంటి ఆలోచన వస్తే సరిపోతుందా, లేక దానికి కూడా ఏమైనా షరతులున్నాయా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఈ వ్యవస్థ ఎంత సూక్ష్మంగా ఉందో మనకర్థమవుతుంది. ఒక నేరం కోర్టులో రుజువు కావడానికి కొన్ని ఆధారాలు కావాలి కదా. అలాగే ఈ గ్రంథం ప్రకారం ఈ కర్మ పూర్తి కావడానికి 4 చెక్బాక్సులు టిక్ అవ్వాలి. ఈ 4ంటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కర్మ అసంపూర్ణమన్నమాట. ఒక కర్మ చెక్లిస్ట్. ఇది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. ఏమిటా 4 అంశాలు? మొదటిది తగని వ్యక్తి. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న నిర్వచనాల ప్రకారం లైంగిక చర్యకు ఎంచుకున్న భాగస్వామి సరైన వ్యక్తి కాకపోవడం, ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం నియమాలను ఉల్లంఘించడం అవ్వాలి. ఇది ఫౌండేషన్. సరే, బేస్ లైన్ సెట్ అయింది. రెండవది సంకల్పం. అంటే ఆ చర్యలో పాల్గొనాలని మనసులో ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ఉద్దేశం పుట్టడం. ఇది యాదృచ్ఛికంగా జరగకూడదు. నేను ఇది చెయ్యాలి అని నిశ్చయించుకోవడం. అంటే కేవలం ఆలోచన కాదు, ఒక బలమైన నిర్ణయం. మూడవది ప్రయత్నం. కేవలం ఆలోచనలతో ఆగిపోకుండా ఆ పనిని ఆచరణలో పెట్టడానికి భౌతికంగా ప్రయత్నించడం, అడుగు ముందుకు వేయడం అన్నమాట. ఇక చివరిది, నాల్గవది. నాల్గవది
ఆనందం పొందడం. ఆ చర్య విజయవంతంగా ముగిసి దాని నుండి సంతృప్తి లేదా ఆనందం పొందడం. ఈ 4 కలిస్తేనే ఆ లైంగిక దుష్ప్రవర్తన అనే కర్మచక్రం పూర్తవుతుంది. అప్పుడే దాని పూర్తి ఫలితం ఆ వ్యక్తి ఖాతాలో జమవుతుంది. వావ్! ఇది చాలా వివరంగా ఉంది. ఇందులో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగత ప్రయత్నంతో కూడిన కర్మ అని ఈ గ్రంథం నొక్కి చెబుతోందట. హత్యలాంటి ఇతర పాపాల్లాగా దీన్ని వేరొకరి ద్వారా చేయించలేరు. అంటే వెళ్ళి ఫలానా వ్యక్తితో తప్పుగా ప్రవర్తించు అని పురమాయించడానికి వీల్లేదన్నమాట. దీని వెనుక ఉన్న తర్కమేమిటి? ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన అంశం. ఈ చర్య యొక్క స్వభావం అలాంటిది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన, శారీరకమైన చర్య కాబట్టి దాని కర్మఫలం కూడా దాన్ని భౌతికంగా ఆచరించిన వ్యక్తికే చెందుతుంది. వేరొకరు ఆదేశించినా, ప్రోత్సహించినా ఈ నిర్దిష్ట కర్మ యొక్క పూర్తి బాధ్యత, ఫలితం మాత్రం ఆ పని చేసిన వ్యక్తిదే. ఓ ఆదేశించిన వారికి వేరే రకమైన పాపమంటవచ్చు, కాని ఈ కర్మఫలం మాత్రం వారికి వర్తించదు. ఇది వ్యక్తిగత బాధ్యతకు ఈ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో చూపిస్తుంది. మీ చర్యలకు మీరే బాధ్యును, ఎవరి మీదికో నెట్టేయడానికి లేదు అనేది ఇక్కడ మూలసూత్రం. అంటే ఈ వ్యవస్థలో తప్పించుకోవడానికి లొసుగులు లేవన్నమాట. సరే, ఇప్పుడు ఒకే రకమైన తప్పు చేసిన ఇద్దరికీ ఒకే శిక్ష ఉంటుందా? లేక అందులో ఏమైనా తేడాలుంటాయా? ఎందుకంటే ఈ గ్రంథం చిన్న మరియు పెద్ద దోషాల గురించి కూడా మాట్లాడుతోందని విన్నాను. అంటే ఇది కేవలం నలుపు తెలుపు కాదు, మధ్యలో ఎన్నో గ్రే షేడ్స్ ఉన్నాయన్నమాట. ఆ తీవ్రతను ఎలా కొలుస్తారు? దానికేమైనా పాపమాపకం లాంటిది ఉందా? పాపమాపకం అనే పదం బాగుంది. అవును, ఉంది. దోషం యొక్క తీవ్రతను నిర్ణయించడానికి ఈ గ్రంథం 3 ప్రధాన కొలమానాలను వాడుతుంది. మొదటిది భాగస్వామి యొక్క నైతికత. ఒక్క నిమిషం. అంటే మనం ఎవరితో తప్పు చేస్తున్నామనేది కూడా లెక్కలోకొస్తుందా? ఇది నేను ఊహించలేదు. దయచేసి వివరించండి. అవును, నైతిక విలువలు, మంచి శీలం లేని వ్యక్తితో లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొంటే అది చిన్న దోషంగా పరిగణించబడుతుంది. అదే ఉన్నతమైన నైతిక విలువలున్న వ్యక్తితో, ఉదాహరణకు ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి లేదా ఒక భిక్షువుతో తప్పు చేస్తే అది చాలా పెద్ద దోషమవుతుంది. ఒక భిక్షువుతోనా? అవును, ఎందుకంటే అలాంటి చర్య సమాజం యొక్క నైతిక పునాదులనే దెబ్బతీస్తుందని వారి నమ్మకం. అంటే అవతల వ్యక్తి యొక్క నైతిక స్థాయి మన కర్మ యొక్క బరువును పెంచుతుందన్నమాట. ఇది చాలా పెద్ద బాధ్యత. సరే, ఇక రెండవ కొలమానం ఏమిటి? రెండవది సమ్మతి. ఇద్దరి పరస్పర సమ్మతంతో ఆ చర్య జరిగితే దోషం తీవ్రత తక్కువగా ఉంటుంది. కాని బలవంతం, బెదిరింపు లేదా ఒత్తిడి ఉంటే అది చాలా పెద్ద, ఘోరమైన దోషంగా పరిగణించబడుతుంది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుల్లో మనం సమ్మతి ఉంటే అది నేరం కాదని భావిస్తాం. కాని ఈ వ్యవస్థలో సమ్మతంతో జరిగినా దాన్ని దుష్ప్రవర్తనగానే పరిగణిస్తున్నారు. కేవలం దాని తీవ్రత తక్కువ ఉంటుందని చెబుతున్నారు. బలవంతమనేది పాపాన్ని పతాకస్థాయికి తీసుకువెళుతుంది. ఆ కాలపు ఆలోచనా విధానానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో ఇది చూపిస్తుంది. నిజమే. వాళ్ళ దృష్టిలో చర్య యొక్క స్వభావమే తప్పు. సమ్మతి కేవలం దాని తీవ్రతను తగ్గించే ఒక అంశం మాత్రమే. ఇక మూడవ, చివరి కొలమానం అంతర్గత స్థితి. అంటే చర్య చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితి. ఇది ఆధునిక న్యాయ వ్యవస్థలోని ప్రీమెడిటేటెడ్ వర్సెస్ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అనే భావనలాగే ఉంది కదా? దాదాపు అలాగే. చర్య చేసే వ్యక్తి యొక్క కోరికలు, అంటే రాగం, ద్వేషం వంటివి, మరియు ఆ చర్య కోసం పన్నిన వ్యూహాలు బలహీనంగా, క్షణికావేశంలో పుట్టినవి అయితే దోషం తక్కువగా ఉంటుంది. అదే ఆ కోరికలు చాలా బలంగా, చాలా కాలంగా ప్లాన్ చేసి, పక్కా ప్రణాళికతో చేస్తే ఆ దోషం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 3 అంశాలను బట్టి ఒకే చర్య అయినా దాని ఫలితం వేరువేరుగా ఉంటుంది. అద్భుతం. అంటే ఈ నియమావళి కేవలం బయటకు కనిపించే చర్యను మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, సందర్భాన్ని, అవతలి వ్యక్తి శీలాన్ని, మన మానసిక స్థితిని, ఇలా ఎన్నో సూక్ష్మమైన విషయాలను పరిగణనలోకి తీసుకుని ఒక నైతిక తీర్పు ఇస్తుంది. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. సరే, మనం నేరాన్ని నిర్వచించాం, దానికి చెక్లిస్ట్ చూశాం, శిక్ష తీవ్రతని ఎలా నిర్ణయిస్తారో కూడా చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. శిక్షలు. ఈ పనులన్నీ చేస్తే ఏమవుతుంది?
ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ గ్రంథం పర్యవసానం గురించి చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా వివరిస్తోంది. కేవలం మీకు చెడు జరుగుతుంది అని కాకుండా ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో వివరంగా చెబుతోంది. ఈ ఫలితాలు ఈ జీవితంలో, మరణానంతర జీవితాలలో కూడా ఉంటాయని స్పష్టం చేస్తోంది. ఓకే, ముందు ఈ జీవితంలో ఏమవుతుందో చెప్పండి. ఈ జీవితంలో ఎదురయ్యే ఫలితాలు చాలా వరకు సామాజికమైనవి, భౌతికమైనవి. ఈ దుష్ప్రవర్తనకు పాల్పడినవారు సమాజంలో తీవ్రమైన అవమానాలు, నిందలు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో అవతలివారి బంధువులు లేదా భాగస్వాముల దాడుల వల్ల మరణించడం కూడా జరగవచ్చు. లేదా ఆనాటి ప్రభుత్వ చట్టాల ప్రకారం జైలు శిక్ష అనుభవించడం వంటివి జరుగుతాయి. ఇవి మనం కళ్లతో చూడగలిగే ప్రత్యక్ష ఫలితాలు. సరే, ఇవి ఊహించగలిగేవే. మరి కంటికి కనిపించేని మరణం తర్వాతొచ్చే ఫలితాలు, అక్కడే అసలు కథ ఉండేలా ఉంది. అక్కడే ఈ వ్యవస్థ యొక్క తీవ్రత మనకు తెలుస్తుంది. మరణం తరువాత ఈ గ్రంథం ప్రకారం వారు మొదట నరకములో పుడతారు. అక్కడ కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్రమైన బాధలను అనుభవిస్తారు. ఇది ఏదో సాధారణంగా చెప్పలేదు, చాలా గ్రాఫిక్గా వర్ణించారు. ఉదాహరణకు ఇంబుల్ చెట్టు అనే ఒక చెట్టు గురించి చెప్పారు. దాని ముళ్ళు 16 వేళ్ల వెడల్పుంటాయట. 16 వేళ్ల వెడల్పు అంటే దాదాపు అడుగుంటుందేమో. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. అవును, ఆ చెట్టును పదే పదే ఎక్కించి దించడం వంటి తీవ్రమైన యాతన అనుభవిస్తారని వర్ణించబడింది. ఈ వర్ణనల ఉద్దేశ్యం ఆ చర్య యొక్క తీవ్రతను ప్రజల మనసుల్లో బలంగా నాటడం. అంటే ఆ నరకయాతన తర్వాత అంతా అయిపోయినట్టేనా? కర్మఖాతా క్లియర్ అయినట్టేనా? లేదు, అక్కడతో ముగియదు. ఆ కర్మఫలం యొక్క ప్రభావం ఇంకా మిగిలే ఉంటుంది. నరకం నుండి శిక్షాకాలం పూర్తయ్యాక వారు జంతువులుగా పుడతాలని ఈ గ్రంథం చెబుతోంది. అలా జంతువులుగా పుట్టినా వారు గర్భములోనే, అంటే పుట్టకముందే తక్షణ మరణం చెందుతారు. ఏంటి? అవును, అంటే ఒక పూర్తి జీవితాన్ని గడిపే అవకాశం కూడా వారికుండదు. ఆ పాపం యొక్క నీడ వారిని వెంటాడుతూనే ఉంటుంది. అమ్మో, అంటే శిక్ష తర్వాత శిక్ష, ఆ తర్వాత కూడా కర్మఫలం యొక్క అవశేషాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయన్నమాట. ఒకవేళ ఎన్నో జన్మల తర్వాత మళ్లీ మానవులుగా పుడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కర్మ యొక్క అవశేష ప్రభావం వల్ల వారు మానవులుగా పుట్టిన అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వారు నపుంసకులుగా పుట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పురుషులు స్త్రీలుగా పుట్టడం జరగవచ్చని ఈ గ్రంథం చెబుతోంది. శారీరకంగా వికారంగా ఉండటం, ఇతరులకు అసహ్యంగా కనిపించడం వంటివి జరగవచ్చు. వారికి చాలామంది శత్రువులుంటారు, స్నేహితులుండరు. మరియు వారు దీర్ఘకాలిక, నయంకాని అనారోగ్యాలతో బాధపడతారు. ఈ గ్రంథం ప్రకారం చేసిన పాపం యొక్క ప్రభావం ఎన్నో జన్మల పాటు ఇలా శారీరకంగా, సామాజికంగా, మానసికంగా వ్యక్తమవుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఒక నిర్దిష్టమైన చర్యకు సంబంధించిన ఒక అత్యంత వ్యవస్థీకృత నైతిక నియమావల్ని చూశాము. దాని నిర్వచనం నుండి ఆ చర్య ఒక కర్మగా పూర్తి కావడానికి అవసరమైన 4 అంశాలు, దోషం యొక్క తీవ్రతను కొలిచే పద్ధతులు మరియు దాని పర్యవసనాల యొక్క అత్యంత వివరణాత్మక జాబితా వరకు మనమొక పూర్తి కాస్మిక్ లీగల్ సిస్టమ్ను డీకోడ్ చేశాము. అవును, ఈ గ్రంథం యొక్క ప్రధాన ఆలోచన ఏమిటంటే, ఈ ప్రపంచం యాదృచ్ఛికంగా నడవదు, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అనే బలమైన నమ్మకం. ఇది స్పష్టమైన నైతిక నియమాల ద్వారా పాలించబడే ప్రపంచం. అన్నింటికంటే ముఖ్యంగా ఇది లోతైన వ్యక్తిగత బాధ్యతను నొక్కి చెబుతుంది. మీ చర్యల పర్యవసానాల నుండి మీరు తప్పించుకోలేరు. అవి ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయనే సందేశాన్ని ఇది బలంగా ఇస్తుంది. ముగింపుగా మన శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్దాం. శారీరకంగా వ్యక్తమవుతాయని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఉదాహరణకు శారీరక వైకల్యం, లింగ మార్పిడి, దీర్ఘకాలిక అనారోగ్యం వంటివి. ఇది ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. గత జన్మల నైతిక చర్యలకు వర్తమానంలోని భౌతిక రూపాన్ని ఇంత ప్రత్యక్షంగా ముడిపెట్టే ఒక విశ్వాస వ్యవస్థ ఈ రోజున ఒక వ్యక్తి యొక్క గుర్తింపు, వారు అనుభవించే బాధ మరియు మానవ శరీరం పట్ల వారి దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం.